అమ్మ దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు కదా. అలాగే మనం దేవుడిని ప్రొటెక్ట్ చేయాలా? మనిషి దేవుణ్ణి ప్రొటెక్ట్ చేసేంత పెద్దవాడు ఇంకా అయిపోలేదు నాన్న. దేవుడు తనని తాను కాపాడుకుంటూ అందరినీ ఎలా కాపాడుతారు అనడానికే రీసెంట్గా జరిగినటువంటి ఒక ఉదంతం ఉందన్నమాట. అసలు 12 జ్యోతిర్లింగాల్లో మహాద్భుతమైన క్షేత్రం ఏది అంటే గనక ప్రతి ఒక్కరూ కనీసం జీవితకాలంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునేటువంటి క్షేత్రమే కేదార్నాథ్. కేదారేశ్వరుడు పరమశివుడి టెంపుల్ అది. ఓకే, జూలై 16న పెద్ద వరద, అంటే చాలా పెద్ద వర్షం అనమాట. ఆ వర్షపు నీటిలో వరదలో అన్ని కొట్టుకెళ్ళిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సాధువులు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నిద్ర లేపేసి అక్కడ ఒక స్తంభం ఉంటే పైకెక్కేసి ఎవరిని వారు వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఎక్కడ ఏముందా, ఎవరి దగ్గరకు వెళితే ఎవరు రక్షిస్తారని చెప్పి చూస్తూ కొంతమంది కేదారేశ్వర టెంపుల్లోకి వెళ్ళి కొంతమంది ఉన్నారు. ఓకే, ఏం జరుగుతుందో తెలియదు. అల్లకల్లోలం అయిపోతున్నటువంటి సందర్భంలో ఒక పెద్ద శిల అంటే ఒక పెద్ద రాయి అనమాట. ఓకే, అంత పెద్ద వరద నీటిలో కొట్టుకొని వచ్చిందిరా. అసలు ఎన్ని అంటే నాకు తెలిసి కొన్ని వందల మంది పట్టుకొని దాని బరువుని ఎత్తగలుగుతారో లేదో కూడా తెలియదు. అంత పెద్ద శిల ఉంటుంది. అది ఎలా వర్షపు నీటిలో కొట్టుకొని వచ్చిందో తెలియదు. వచ్చి కరెక్ట్గా కేదారేశ్వర టెంపుల్కి ఒక 50 అడుగుల దూరంలో ఎవరో చెయ్యి పెట్టి ఆపేసినట్టు ఆగిపోయింది. ఓకే, దాంతో వచ్చిన వర్షపు నీరంతా కూడా ఆ రాయిని తాకి 2 పాయలుగా చీలి ఇలా వెళ్ళింది. సో సాక్షాత్తు పరమశివుడే ఆ భీమశిల రూపంలో వచ్చి వాళ్ళందరినీ కాపాడారు అని చెప్పి ఇప్పటికీ చాలా మంది చూసిన వాళ్ళు సాక్షులు చెప్తూ ఉంటారు. అదొక పెద్ద అద్భుతం అనమాట. అలా వచ్చి ఆ రాయి అక్కడ ఆగటం, ఆ నీరు 2 పాయలుగా చీలి గుడిలోకి ఒక్క చుక్క వెళ్లకుండా అసలు గుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించగలగటం, వాళ్ళందరూ సంతోషంగా అసలు కేదారేశ్వరుని ఎంత జయ జయధ్వానాలతో మొక్కేశారో తెలుసా. కాబట్టి చెప్పు, దేవుడు కాపాడుతూ ఉంటాడు. కాపాడుకోవడం తెలుసు, అందరినీ కాపాడుతూ అందరినీ రక్షించడమో తెలుసు. కాబట్టి దేవుడు అయ్యాడు. మనం దేవుడిని కాపాడక్కర్లేదు. నీకు తెలుసా, మనకి తెలిసే శివాలయంలో శివుడు ఎలా ఉంటాడు? లింగ రూపంలో ఉంటాడు కదా. మాక్సిమం హైట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, అవునా? కానీ షేప్ కూడా డిఫరెంట్ గా ఉండేటువంటి శివాలయం ఏదన్నా ఉంది అంటే కేదార్నాథ్. ఎందుకంటే త్రిభుజాకారంలో ఉంటారనమాట, అంటే ట్రయాంగిల్లో. అంట పాండవులు కౌరవులతో యుద్ధం అయిపోయిన తర్వాత అయ్యయ్యో బంధువుల్ని చంపేసుకున్నామైనటువంటి బాధలో ఉన్నప్పుడు వీళ్ళందరూ అక్కడ ప్రయాణం చేస్తూ ఉండగా శివుని పూజించుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ విషయం తెలుసుకుని ఆయన దున్నపోతు రూపంలోకి మారిపోయారంట. కానీ పంచపాండవులు గుర్తుపట్టేశారట. గుర్తుపట్టేసి భీముడు వెళ్ళి ఆయన తోక పట్టేసుకుంటే ఆయన భూమి లోపలికి కూరుకుపోయారట. కాబట్టి ఆయన మనకు అక్కడ ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తారు అని చెప్పి ఒక కథనం అనమాట. కానీ ఎవరైతే గనక చార్ధామ్ యాత్రలో భాగంగా మరి కేదార్నాథ్ క్షేత్రాన్ని చేరుకుంటారో నడుచుకుంటూ వెళ్తారు నాన్న. అసలు దేవుడు నిజంగా ప్రతి అడుగును వేస్తూ ఉన్న ప్రతి అడుగులో కనిపించేస్తాడు అనమాట శివుడు. ఒక్కసారి అది కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళి ఆయన చూసిన తర్వాత ఇది కదా లైఫ్ అంటే, ఇది కదా జీవితం అంటే అని చెప్పి అసలు కంప్లీట్ లైఫ్ మీద ఉన్నటువంటి ఒక యాంగిల్, పర్స్పెక్ట్ ఏదైతే ఉంటుందో అన్ని మారిపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు. సో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఏదన్నా ఉంది అంటే పరమేశ్వరుడిది 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్. ఇప్పుడు చెప్పు, నువ్వు నేను ఒక కథని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథ.